ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. సో ఈసారైనా విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. పీజీ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు ఫీజు అనేది రియంబర్స్మెంట్ జరగలేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందంటారా? ఉంది, అవకాశం ఉంది, జరుగుతుందని అనుకుంటున్నాం. మరి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో రెవెన్యూ లేదు, అప్పుల పాలు ఉందని అంటున్నారు. మరి ఏ విధంగా ఇండస్ట్రీస్ తెస్తారు చంద్రబాబు? తెస్తారు. ఓకే, సో మీరు ఇట్లా పక్క రాష్ట్రాలకు వస్తున్నారు కదా, ఇప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ లో ఈ పక్క రాష్ట్రాలకు విద్యార్థులు వెళ్ళడం ఆగిపోతుందంటావా? ఆగిపోతుంది అనుకుంటున్నాను. ఆగిపోతుంది అంటే చంద్రబాబు జాబ్ ఇస్తారన్నాడు కదా, నెరవేరుస్తాడు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏపీకి క్యాపిటల్ వస్తుంది కదా, సో నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అంటే ప్రౌడ్గా కాదు కానీ అన్ని స్టేట్లకి క్యాపిటల్ ఉంది, మా దాంట్లో క్యాపిటల్ లేదన్నారు. ఇప్పుడు క్యాపిటల్ వస్తుంది కదా, ఒక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రీవియస్ గవర్నమెంట్ జగన్ ఉంది కదా, జగన్ గవర్నమెంట్ లో కూడా అమ్మఒడి అని చెప్పి, సంక్షేమ పథకాలని, దిశ యాప్ అని ఇలాంటివి చాలా చేశాడు. మరి ఎందుకు ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకుంటున్నారు? జరగాల్సిన కన్నా జరగలేని ఎక్కువ ఉన్నాయి కదా. జగన్ పాలన ఎలా అనిపిస్తుంది అని? జగన్ కూడా బాగానే చేశాడు. ఇద్దరు బాగా చేశారు. ఓకే, అంటే జగన్ పాలనలో కొన్ని అక్రమాలు జరిగాయి అంటున్నారు, నిజమేనా? నిజమే, నిజమే జరిగాయి. ప్రస్తుతం టీడీపీలో 36 హత్యలు జరిగాయని జగన్ ధర్నా చేస్తున్నాడు కదా, వినుకొండ హత్య వినే ఉంటాం. అలానే మహిళల పైన అత్యాచారాలు, చిన్నపిల్లల మీద కూడా. సో ఈ గవర్నమెంట్ వాళ్ళే చేశారు రాజకీయ హత్యలు అంటున్నారు, నిజమేనా? మేబీ అయ్యింది, తెలియదని అన్నారు. జరిగి ఉండొచ్చు కానీ ఒక్కసారిగా అన్ని జరగడం వల్ల తెలియదు. యాజ్ ఏ స్టూడెంట్ గా నువ్వు రాష్ట్రానికి ఇంకేం చేస్తే బాగుంటది అనుకుంటున్నావు? యాజ్ పర్ మీ జాబ్, యూత్ కి జాబ్ కావాలి. మీకు కూడా జాబ్ కావాలి. థాంక్యూ.